నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇజ్రాయిల్ మనం చూసుకుంటే కానీ లెబనాన్లోని హిజ్బుల్లాకు సంబంధించిన తీవ్రవాదుల స్థావరాలను లక్ష్యం చేసుకుని దాడులు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. లెబనాన్ ప్రభుత్వం మనం చూసుకుంటే అక్కడ హిజ్బుల్లా స్థావరాలు లేవని చెప్పేసి ప్రకటిస్తూ ఉంది. తాజాగా మనం చూసుకుంటే కానీ కువైట్లో హిజ్బుల్లా తీవ్రవాదులకు నిధులు సేకరించి అలాగే వాళ్లకు అందజేసిన కువైటీ పౌరులకు జైలు శిక్ష విధించడం జరిగింది. వివరాల్లోకి వెళితే కువైట్ దేశ భద్రతా చట్టాన్ని ఉల్లంఘించిన ఆరోపణలపైన ఇద్దరు కువైటీ పౌరులకు మరియు పౌరసత్వం రద్దు చేయబడిన ఒక నకిలీ కువైటీకి క్రిమినల్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. వీళ్ళు ఏం చేశారంటే లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా తీవ్రవాదులకు నిధులు సమకూర్చిన ఆరోపణలపైన కువైట్ దేశ భద్రతా చట్టాన్ని ఉల్లంఘించిన కేసులో వీరి ముగ్గురికి కోర్టు శిక్ష విధించింది. అలాగే కోర్టు నిందితులకు కఠిన కారాగార శిక్షతో పాటు తక్షణమే అమలు చేసేలా 10 సంవత్సరాల జైలు శిక్ష విధించడంతో పాటు వారిలో ప్రతి ఒక్కరికి 10,000 కువైటీ దినార్లను జరిమానాగా విధించింది. వారు హిజ్బుల్లా తీవ్రవాద సంస్థలో చేరి దానికి ఆర్థికంగా మద్దతు ఇచ్చినట్లు దోషులుగా తేలారు. విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం నిందితులలో ఇద్దరు 2021 నుంచి జూన్ 2025 మధ్య కాలంలో ఆ సంస్థ కోసం నిధులు సేకరించి వాటిని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్లోని 3వ వ్యక్తికి అందజేశారన్నమాట. కువైట్లో ఉండి హిజ్బుల్లా ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నిధులు సేకరించి ఆ డబ్బు మొత్తాన్ని ఇరాన్లో ఉన్న 3వ వ్యక్తికి అయితే అందించడం జరిగింది. ఎందుకంటే హిజ్బుల్లా కానీ హౌతీలకు కానీ ఇరాన్ దేశం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇరాన్లోని 3వ వ్యక్తికి అందించారని చెప్పేసి దీంతో ఆ యొక్క ముగ్గురు కువైటీ పౌరులకు మనం చూసుకుంటే అందులో ఒకరు నకిలీ కువైటీ పౌరుడు అనమాట. 10 సంవత్సరాల జైలు శిక్ష అలాగే 10,000 దినార్ల జరిమానా ఒక్కొక్కరికి విధిస్తూ కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చిందనమాట. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే మన చుట్టుపక్కలే కువైటీలుగా చెప్పుకునే కొంతమంది తీవ్రవాదులు ఉంటారు. వాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.